తెలియని వాళ్ళు ఎవరం కాదు. కానీ ఎంత స్థాయి మీరు గుండెలోని చెప్తే, ఒక ఆడపడుచు 3 ఏళ్ల బిడ్డను తీసుకొని నోవాటెల్ హోటల్లో కూర్చొని మా అన్న వస్తాడు, మా అన్నకి ఏం కాకూడదనంటే, ఒక ఆడబిడ్డ భద్రతను వదిలి వచ్చింది తన అన్న కోసం అని అంటే, అది ఆ రోజు ఏదో మన సినిమా కాదు అది. ఓకే, మీరంతా నా కోసం రండి, మేము ఎదుగుతాం, అలా కాదు. మీరు ఎదగడానికి మేము కష్టపడాలి. అందుకే నేను నడిచి చూపించాం. మన నాయకులకి ఇది అర్థమైతే, మనం ఎంత కష్టపడి మీరందరూ మమ్మల్ని గెలిపించారో మా వాళ్ళందరికీ అర్థమైతే, జనసేన ఒక రోజున, ఇది నా గట్ ఫీలింగ్, నిన్న కూడా చెప్పాను. ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి మొన్న చాలామంది, ఒక 40,000 మంది 50,000 మంది జాయిన్ అవుతామని చెప్పారు. తమిళనాడు జనాభా 6 కోట్లు 7 కోట్లు ఉంటే నేను చెప్పాను, అలాగే మహారాష్ట్ర నుంచి, లాతూర్ నుంచి, షోలాపూర్ నుంచి వచ్చి జాయిన్ అవుతాను. తెలంగాణలో మనకి ఎలాగ ఉన్నారు, ఒరిస్సా నుంచి, బరంపురం నుంచి వచ్చి మాట్లాడి నేనేం చెప్పానంటే, నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్లోనే నేనేం కోరుకోను, నేను పెరిగిన తెలంగాణలో నేనేం కోరుకోను, బాగుండాలని కోరుకుంటాను. కానీ నిలబడాలంటే మీరు పోరాటం చేయాలి. ఈరోజు చూడడానికి మీరు అందరూ చిన్నపిల్లలాగే ఉన్నారు, ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ళు 25 ఏళ్ళు. కానీ మీరు 20 ఏళ్ల తర్వాత మీరు దృష్టి ఉంది అంటే, ఈరోజు 2000 మేము పుష్కర కాలం పట్టింది నాకు, దాదాపు అంటే 12 సంవత్సరాలు పట్టింది, 10 సంవత్సరాల పైన. దశాబ్దం తర్వాత మనం కూర్చొని నేను ఒక ఇంతమంది ఎమ్మెల్యేలతో వచ్చాం, సర్టన్ అలయన్స్ గవర్నమెంట్ తోటి. అలాంటిది భవిష్యత్తులో మీ కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, లేదంటే ఒరిస్సాలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, మీరు తెలంగాణలో కావచ్చు, మీరు వెళ్ళాలి అంటే మీరు పోరాటం మీరు చేయాలి. నేను దానికి కావాల్సిన సైద్ధాంతిక బలం ఇవ్వగలను, అవసరమైతే నా వనరుల్ని కొంత ఇవ్వగలను మీకు. కానీ మీరు నిలబడాలి. ఇప్పుడు చూశారు కదా, రియా అనే ఒక ఆడపడుచు ఎలా నిలబడిందో, మొత్తం ఒక్క ఆడపడుచు, ఇంతమంది గుండాలు వచ్చి మీద పడితే ఒక్కటే ఫైట్ చేసి తర్వాత మన జనసేన మన నాయకులందరూ వెళ్ళి నిలబడితే అది వేరే. కానీ 3 గంటలు ఒక్కతే నిలబడింది. మీరు అలాంటి మానసిక స్థిరత్వం, స్థైర్యం మీకు ఉంటే, ఇది ఒక రోజున ఖచ్చితంగా ఇది జనసేన విల్ బికమ్ ఏ నేషనల్ పార్టీ. కాకపోతే అంత తేలిక కాదు, అంత తేలిక కాదు. ఎందుకంటే నేను ఒక్కడిని అనుకుంటే సరిపోదు, అది సహజంగా క్రమంగా జరగాలి. సో అది మీరు హాస్యాస్పదంగా ఉంటుంది చూసే వాళ్ళకి, ఇలా అయిపోద్ది అనుకుంటారు. మనం నిలబడితేనే అవుద్ది, కష్టపడితేనే అవుద్ది. కానీ దాని వెనక పదవి అధికారం అనే కంటే కూడా మన దేశం, మన మూలాలు పరిరక్షించుకోవాలి. ఈ మైండ్ సెట్ ఉంటే మటు ఖచ్చితంగా వీ కెన్ గో అహెడ్. ప్రతి అంశం మీద మనకి స్పష్టత కావాలి, ప్రతి అంశం మీద మనకు ఒక స్పష్టత ఉండాలి. నేను వీటిని దృష్టిలో పెట్టుకొని త్రిశూల్ అనే ఇందాక చెప్పినట్టు ఒక ప్రోగ్రాం పెట్టాం. ఈ త్రిశూల్ ప్రోగ్రాం ఏంటంటే, ప్రతి క్రియాశీలక సభ్యులకి, జనసేనకి ఎవరికైనా మెంబర్స్ కావచ్చు